బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండి పడింది. సుడిగుండాన్ని తలపిస్తూ కాలువ నుండి ఊళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. నిడమనూరు నరసింహలగూడెం గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మిర్యాలగూడ దేవరకొండ రహదారిపైకి భారీగా నీరు చేరుకుంది. ఆ దారిలో ఇప్పటికే వాహనాల రాకపోకలు కూడా ఆపేశారు అధికారులు. సాగర్ నుండి ఎడమ కాలువకు నీటి సరఫరా బంద్ చేశారు. సాగర్ ఎడమ కాలువ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండిని గుర్తించారు. సుడిగుండాన్ని తలపిస్తూ కాలువ నుండి ఊళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. నిడమనూరు నరసింహలగూడెం గ్రామాల్లోకి ఇళ్లలోకి నీళ్లు చేరుకున్నాయి. మిర్యాలగూడ దేవరకొండ రహదారిపైకి భారీగా నీరు చేరింది. ఆ దారిలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. సాగర్ నుండి ఎడమ కాలువకు నీటి సరఫరా బంద్ అయింది. మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ ఎడమ కాలకు గండి పడడంతో ఒక్కసారిగా నీరంతా కూడా వరద ప్రవాహంలా కొట్టుకొస్తూ ఊళ్లు ముంచేస్తోంది. దీంతో ఈ నీరు మొత్తం ముంచేయడంతో రోడ్లన్నీ కూడా నదుల్ని తలపిస్తున్నాయి. చాలా ఇళ్లలోకి నీరు చేరింది. వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడే ఆగిపోయారు రోడ్లపైనే. ఆ రోడ్లపై వరద నీరు ఏ విధంగా చేరుకుందో మనం చూస్తున్నాం. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు అక్కడ కొంతమంది వాహనదారులు నిలిపివేశారు. ప్రజలంతా కూడా రోడ్లపైకి చేరారు. అయితే అక్కడ నీరు ఉండడంతో ఎటు వెళ్లలేని పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో అక్కడ ప్రజలు ఇక్కట్లు మనం చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాలని పూర్తిగా నీళ్లతో మునిగిపోయాయి ప్రాంతాలన్నీ కూడా. దీంతో అక్కడ నుండి ప్రజల్ని ఖాళీ చేయించే ప్రయత్నాల్లో ఇప్పుడిప్పుడే అధికారులంతా కూడా నిమగ్నం అవుతున్నారు. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో ఈ గండి పడింది. సుడిగుండాన్ని తలపిస్తూ కాలువ నుండి ఊళ్లలోకి నీళ్లు చేరుకోవడంతో మొత్తం అన్ని ఊర్లలో రహదారులన్నీ కూడా నదుల్ని తలపిస్తున్నాయి. ఇళ్లల్లో కూడా నీరు చేరిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిడమనూరు నరసింహలగూడెం గ్రామాల్లోకి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మిర్యాలగూడ దేవరకొండ రహదారిపైకి కూడా భారీగా నీరు చేరుకుంది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఒక్కసారిగా నీరంతా కూడా ఊళ్ళను చుట్టుముట్టేయడంతో అక్కడున్న ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతానికైతే అధికార యంత్రాంగం వెంటనే తేరుకొని వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సాగర్ ఎడమ కాలువ బలహీనంగా ఉన్నటువంటి నిడమనూరు మండలం ముప్పారం వద్ద ఈ గండి పడింది. దీంతో అక్కడి నుంచి నేరుగా నిడమనూరుకు గ్రామంలోకితో పాటు నరసింహలగూడెం గ్రామంలోకి కూడా పెద్ద ఎత్తున నీరు రావడంతో కొంత లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. చాలా ఇళ్లలోకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ నీళ్లు పెద్ద మొత్తంలో రావడంతో వరద నీరు రావడంతో మిర్యాలగూడ దేవరకొండ రోడ్డుపై పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో పూర్తిగా వాటిని కూడా ఈ వాహనాలు రాకపోకలు కూడా నిలిపేశారు. మరోవైపు నిడమనూరు కేంద్రంలో ఉన్నటువంటి మినీ గురుకుల పాఠశాలను కూడా లోకి నీళ్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి 87 మంది విద్యార్థులను అయితే సురక్షిత ప్రాంతానికి తరలించారు. అప్పటికే అక్కడ చేరుకున్నటువంటి కలెక్టర్ కూడా ఈ ఘటనని మొత్తం పూర్తిగా అంతటా కూడా తిరిగి పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు రాత్రిపూట కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే తరలించే పనులు అయితే పడినటువంటి పరిస్థితి. రైట్ రేవన్, ముప్పారం నుండి వేంపాడు వెళ్లే దారిలో 32 కిలోమీటర్ల వద్ద గండి పడింది. నిడమనూరు నరసింహగూడెం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సాగర్ గేట్లు మూసివేశారు అధికారులు. హాలియా ఎస్ఆర్ వద్ద పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వద్ద గేట్లు మూసివేశారు. కాలువ గేట్లు మూసేయడంతో ఇప్పటికీ 4 ఫీట్ల వరకు వరద నీరు తగ్గింది. వరద నుండి మినీ గురుకుల పెద్ద ఊరా చెందిన 87 మంది విద్యార్థుల్ని కాపాడారు స్థానికులు. మంచి